ఎలా ఉన్నారు మావా? అనుకుంటుంటారు, ఏంటి మావా, అంత ఫ్యామిలీ ఆడియన్స్ కథలేనా? మాస్ ఆడియన్స్ సినిమాలు చూడవా నువ్వు? చూసిన అన్న సినిమా హరోం హర. అస్సలు సుధీర్ అన్న యాక్సెంట్ అపియరెన్స్ అయితే మాత్రం మొత్తం మారిపోయింది ఈ సినిమాకి. అవుట్ అండ్ అవుట్ మాస్ అవతార్ లో చూసి షాక్ అయ్యా నేను. అవుట్ ఆఫ్ ద కంటెంట్ అన్న, మనం మాట్లాడుకుంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చాక ఇదేదో సుబ్రహ్మణ్య స్వామి మీద మరో థ్రిల్లర్ అనుకున్నా. బట్ టీజర్ రిలీజ్ అయ్యాక మొత్తం రివర్స్ అయింది. అందుకే ఇది కూడా హోల్డ్ చేసి ఓటీటీలోకే పెట్టా, చూద్దాంలే అని. కానీ సినిమా చూశాక అట్లీస్ట్ సినిమా బీజిఎం వినడానికైనా థియేటర్లో చూడాల్సింది అనిపించింది మావా. చైతన్ భారద్వాజ్ ఆర్ఆర్ కి వేరే లెవెల్ ఫీల్ ఇచ్చాడు ఆయన. ఐ హోప్ ఆయన వర్క్స్ ఇంకా మంచిగా చూస్తామని అనుకుంటున్నా. ఇక సినిమా అయితే బ్లాస్ట్ అసలు. బట్ కొద్ది సీన్స్ ఓవర్ ఫీల్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా బాగుంది. ఈ మధ్య కాలంలో గన్లకి పేరు పెట్టడం ఇట్స్ క్వైట్ కామన్. బట్ ఇందులో అన్నిటికన్నా నాకు చాలా ఇష్టమైన సీన్ అంటే జ్యోతిలక్ష్మి. మన సునీల్ అన్న జ్యోతిలక్ష్మి అంటాడు. ఆ సీన్ అయితే పర్టికులర్ గా పేలింది నాకు. చాలా బాగా అనిపించింది. అలాగే ఇంటర్వెల్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది ఒకటి, నా సామిరంగా అనిపించింది అంతే. అలాంటి హై ఫీల్ అవ్వడం చాలా రేర్. దట్ టు ప్యూర్ హై ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మావా, నా ఎక్స్పీరియన్స్ మాటల్లో వింటే మీకే అర్థం అవుతుంది. బట్ ఎనీవేస్, డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక, థ్యాంక్స్ అన్న నీకు మా సుధీర్ అన్నని ఇంత మాస్ గా చూపించినందుకు. ఇక ఐఎండిబి రేటింగ్ వచ్చేస్తే 8.7 ఉంది. స్టోరీ లైన్ అంటారా, ఒక స్కూల్లో మన సుధీర్ అన్న జాబ్ దొబ్బింది, తర్వాత గన్ స్మగ్లర్ గా ఎలా మారాడు, ఎందుకు మారాడు, స్కూల్ జాబ్ ఎందుకు దొబ్బింది అనేదన్న లైనర్. సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మావా, చూసేయండి. ఇంకో సినిమా ఎక్స్పీరియన్స్ రెడీ అవుతోంది. సర్లే, తెలుసు కదా, కలుద్దాం. ఉంటా మరి.